నమస్తే. ఈరోజు వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే నవరాత్రి కదా, నవరాత్రి అంటే మనకి అమ్మవారే కదా గుర్తొచ్చేది. అందుకని నేను కాసు డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నా. కాసు బ్యాంగిల్, ఇవి కాసులు అయితే నేను తీసుకున్నా అండి. వాటికి పైన కొంచెం హోల్ లాగా వస్తుంది, అవి కట్ చేసుకోవాలని నేను కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత 3mm గోల్డ్ తీసుకున్నాను అన్నట్టు రౌండ్. వీటితోనైతే మనం ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. నేను ఆల్రెడీ గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే బ్యాంగిల్ ర్యాప్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత నీట్గా ర్యాప్ చేసుకున్నానో, మీరు కూడా అట్లనే ర్యాప్ చేసుకోవాలి. అట్లయితేనే మన కుందన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నట్టు. ఇట్లా 2 లైన్స్ గ్లూ పెట్టుకోవాలి. మన ఈ కాసులు అనేవి రివర్స్ ఫ్రంట్ ఇట్లా ఉంటాయి అన్నట్టు, ఉల్టా అవన్నీ సీదా చూసుకొని పెట్టుకోవాలి. సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలండి. ఒకటి సైడ్కి చూస్తున్నట్టుగా అట్లా ఇట్లా పెట్టుకోవద్దు. చూసిరు కదా, సేమ్ డైరెక్షన్లో పెట్టుకున్నా నేను. చూడండి ఫేసెస్ ఎట్లా ఉన్నాయి. ఇట్లనే మిగతావి కూడా మనం పెట్టుకుందాము. మళ్ళీ ఒకసారి అయితే చూడండి, మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి నేను ఎట్లా పెడుతున్నాను. ఇట్లా కాసు పైన కాసు రావాలండి, కొద్దిగా సేమ్ డైరెక్షన్ అనేది ఉండాలి. ఇట్లనే బ్యాంగిల్ పైన మొత్తం కాసులన్నీ నేను పెట్టుకున్నాక చూపిస్తా. చూసిరా అండి, బ్యాంగిల్ మొత్తం ఇది సేమ్ డైరెక్షన్లో పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకుంటేనే బ్యాంగిల్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి. తర్వాత మనము ఈ సైడ్ గ్యాప్స్ ఉన్నాయి కదా కొంచెం, వాటిలో గ్లూ పెట్టుకొని 3mm గోల్డ్ అనేది పెట్టుకోవాలి, ఆ గ్యాప్స్ కవర్ అయ్యేలాగా. B7000 గమ్ అయినా పర్లేదు, ఇదైనా పర్లేదండి, ఈ గ్లూ అయినా పర్లేదు, ఏం కాదు. మనం వాటర్లో పెట్టినంత వరకు అయితే మన బ్యాంగిల్స్ సేఫ్గా ఉంటాయి. అంతే అండి, ఇట్లా 2 సైడ్స్ పెట్టుకోవాలి. ఇట్లనే బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేద్దాము. చేసినాక ఎట్లుందనేది నేను చూపిస్తాను. నవరాత్రి రోజులలో ఇవైతే బాగా చేయించుకుంటున్నారండి. ఎందుకంటే మనకు నవరాత్రి అనగానే అమ్మవారు గుర్తొస్తారు కదా. మనం టెంపుల్కి వెళ్ళినా, ఈ దసరాకైనా బతుకమ్మకైనా ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు చాలా అట్రాక్ట్ అయ్యి చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి డిజైన్ అయితే. ఇది కంప్లీట్ అయినాక ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇగోండి, ఇంతే సింపుల్, చాలా బాగుంది కదా డిజైన్ అయితే. ఇలాగే నేను ఇంతకుముందు చేసినవి కూడా చూపిస్తాను. ఇవిగోండి 4 బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయినాక ఇట్లా ఉన్నాయి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.